ఓం గం గణపతయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణు అంతే దేవः సదాశివః. మూర్తిత్రయస్వరూపాయ శ్రీ గురు దత్తాత్రేయాయ నమోస్తుతే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. స్మతృగామి సనోవతు స్మతృగామి సనోవతు స్మతృగామి సనోవతు. మనం ఈ 27వ రోజున కలియుగములో మొదటి దత్త అవతారము అని చెప్పబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీ గురువు అని పిలువబడే శ్రీ నృసింహ సరస్వతి గురుస్వాముల వారి దివ్య భవ్య చరిత్ర శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించిన శ్రీ గురు చరిత్ర కథాసార సంగ్రహ ఆధారంగా గ్రంథం యొక్క ఆధారంగా మనం ఈ 27వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విధంగా మనం ఈ రోజున తదుపరి అంశాన్ని తెలుసుకుంటున్నాం. అలా మందమతులైనటువంటి ఆ బ్రాహ్మణులు, మదహంతులైనటువంటి ఆ బ్రాహ్మణులు శ్రీగురుని యొక్క యోగ్యత ఏమిటో గుర్తించలేకపోయారు. విద్వత్తు అనేటువంటి గర్వ అహంకారములతో వారు శ్రీ గురుదేవులైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క పవిత్రమైనటువంటి భావాన్ని గుర్తించలేక వారు సాక్షాత్తు దత్త అవతార స్వరూపులని చెప్పి గ్రహించలేక మదాంధులై ప్రవర్తించి మాతో వాదించండి లేక మాకు జయపత్రిక ఇవ్వండి అని వారిని పదే పదే అడుగుతున్నారు. అప్పుడు శ్రీగురుడు ఇలా ఒక చమత్కారాన్ని చేశారు. చూడండి గురుదేవుల యొక్క చమత్కారం. అప్పుడు శ్రీగురులు అలా త్రావలో వెళ్ళిపోతూ ఉండేటువంటి ఒక చండాలుని దగ్గరికి పిలుచుకురమ్మని శిష్యుని పంపించారు. అతడు వచ్చి, నేను మాతంగుడు అనేటువంటి పేరు గలవాడు, ఎంతో కాలంగా తమ యొక్క ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతకాలానికి నా యొక్క అదృష్టం పండింది, నా యొక్క కర్మ తొలగేటువంటి రోజు వచ్చింది అని అత్యంతమైనటువంటి గురుభక్తితో శ్రద్ధలతో శ్రీ గురుదేవులకు నమస్కారం చేశారు. అది అదృష్టం అంటే. అప్పుడు శ్రీగురుడు వారి యొక్క శిష్యుల చేత నేల మీద 7 గీతలు గీయించారు. ఆ మాతంగుడు అనేటువంటి ఎవరినైతే పిలిచారో వారి మీద తమ యొక్క కృపాదృష్టిని సాధించారు శ్రీగురు నృసింహ సరస్వతి స్వామి వారు. భస్మాన్ని చల్లారు. ఒక్కొక్క గీత దాటి రమ్మని చెప్పి ఆజ్ఞాపించారు. అలా ఆ మాతంగుడి అనేటువంటి వాడు స్వామివారికి శిష్యుల చేత గీయించబడినటువంటి మొట్టమొదటి గీతను దాటాడు. తాను వనాలను అప్పుడు చెబుతున్నాడు ఆ మాతంగుడు, తాను వనాలను రక్షించేటువంటి అంటే అడవులను రక్షించేటువంటి కిరాతకుణ్ణి అని చెప్పాడు. అలా 2వ గీత దాటాడా గంగాపుత్రుణ్ణి అన్నాడు. మిగతా గీతలు దాటుతూ తాను శ్రమ చేసేటువంటి శూద్రుడనని, సోమదత్తుడనేటువంటి వైశ్యుడనని, అలాగే గోవర్ధను అనేటువంటి క్షత్రియుడినని, వేద పారంగతుడై ఉపాధ్యాయుడైనటువంటి బ్రాహ్మణుడు అని తన యొక్క పూర్వజన్మల గురించి ఆ గీతలు దాటేటప్పటికి పూర్వజన్మ జ్ఞానం కలిగి ఆ పూర్వజన్మల యొక్క జ్ఞానం స్మృతి చేత ఆ జన్మల గురించి చెప్తున్నాడు. అప్పుడు అతనిపై శ్రీగురుడు మంత్రించిన భస్మం చల్లడం చేత, ఆ భస్మ మహిమ చేత
ఈ పూర్వజ్ఞానం అంతా కూడా అతను కలిగింది. అప్పుడు శ్రీగురుడు అతన్ని ఆ పండితులతో వాదించమని ఆజ్ఞాపించారు. చూడండి ఎంతటి మహిమ! సాక్షాత్తు దత్తాత్రేయ అవతారములతో వాదిద్దామని వాళ్ళు వస్తే వారు శ్రీగురుడి చేత శిష్యుల చేత గీతలు దాటబడి వారు చల్లినటువంటి భస్మం యొక్క మహిమ చేత పూర్వజన్మ జ్ఞానం కలిగినటువంటి ఆ చండాలునైనటువంటి మాతంగుడు అనేటువంటి ఒక ఆ పూర్వజన్మ స్మృతి కలిగినటువంటి వారితోటి వాదించమని చెప్పి ఎప్పుడైతే ఆజ్ఞాపించారో అప్పుడే వారికి పుణ్యబలం అంతా కూడా నశించింది అని మనం తెలుసుకోవాలి. ఆ వెంటనే గురువు యొక్క ఆజ్ఞ ఎప్పుడైతే కలిగిందో వెంటనే మాతంగుడు అనర్గళంగా వేదశాస్త్రాలు పఠించడం మొదలుపెట్టాడు. ఇదంతా చూస్తున్నారు ఆ వేద పండితులు. మధోన్మత్తులైనటువంటి ఆ పండితులు భయపడిపోయారు. శ్రీగురుని యొక్క మహిమ గుర్తించి వారు ఆయనను క్షమాభిక్ష వేడారు. తమ తప్పులు మన్నించమని కోరారు. పశ్చాత్తాపంతో కొంత దుష్కర్మ నశిస్తుందని, చనిపోయాక రాక్షస జన్మ వచ్చి 12 సంవత్సరములు గడిచాక ఒక వేద పండితుని వల్ల ఆ దోషం తొలగుతుంది అని వారికి చెప్పారు శ్రీ గురుదేవుడు. అలా పండితులు నదీ తీరానికి వెళ్ళి అక్కడే గుండెపోటు వచ్చి మరణించారు. రాక్షస జన్మని ఎత్తారు. ఆ తరువాత శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారు చెప్పినట్లుగానే యావత్ వృత్తాంతం అంతా కూడా జరిగింది అని ఈ అధ్యాయంలో మనకి తెలియజేస్తున్నారు. అందువలన ఆ వేద పండితుడి యొక్క గర్వాన్ని శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారు ఏ విధంగా అణచివేశారు, తిరిగి మరలా ఏ విధంగా వారికి ఉపశమనం చెప్పారు అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో పూర్తిగా తెలుసుకున్నాం అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.